హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో మీ అందరికీ చూపించబోతున్నాను. చూడండి, మార్నింగ్ ఫస్ట్ వాకిలు అలుక్కొని మనం ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంటి ద్వారం దగ్గర మనం మామిడి ఆకులతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులను దోపుకోవాలి. ఒకవేళ తోరణాలు కట్టుకోవాలనుకున్నా కట్టుకోవచ్చు. మాకైతే టైం లేదని మేము ఇలా మామిడి ఆకులు కొమ్మలు పెట్టుకున్నాం. చూడండి, అన్ని ద్వారాల దగ్గర కూడా పెట్టేసాం. చూసారా ఫ్రెండ్స్, మా పాప కూడా నా వెనకాతలు తిరుగుతుంది. తను కూడా ఎర్లీగా లేచిపోయింది. చూడండి, మా దేవుడి గది. దేవుడి దగ్గర కూడా మేము మామిడి కొమ్మలు పెట్టుకున్నాం. ఆల్రెడీ దీపం అది పెట్టేసాం ఎర్లీ మార్నింగ్ లేచి. ఇదిగోండి మా దేవుడి గది మొత్తం మేము పువ్వులతో అలంకరించుకున్నాం. ఎర్లీ మార్నింగ్ దీపం అయిపోయింది. లక్ష్మీదేవి ఈ విధంగా దీపం అంతా కంప్లీట్ చేసుకున్నాం. పువ్వులతో అలంకరించుకున్నాం. చూసారా? ఇప్పుడు గోమాత, మాకు ఆవు ఉంది. ఆ గోమాతని ఎలా పూజించాలనేది మేము ప్లేట్ ముందుగా సర్దుకున్నాం. పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, గంధం, అక్షింతలు వేసుకోవాలి. పసుపు ఈ విధంగా దీపం అయిపోయిన తర్వాత గోమాతను దర్శనానికి మేము వెళ్తున్నాం. వెళ్ళే ముందు ద్వారానికి పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకొని వెళ్తే మంచిది. ఇవ్వండి, పసుపు అంతా రాసి బొట్లు పెట్టుకోవాలి. చూసారా? ఈ విధంగా కుంకుమతో బొట్లు పెట్టుకుంటే మంచిది. అంటే మనం ఆవుని దర్శించుకొని వెళ్ళేటప్పుడు ఈ విధంగా ద్వారబంధంకి పసుపు, కుంకుమ ఇలా బొట్లు పెట్టుకొని మనం ఆ ద్వారం ద్వారా వెళ్తే మనకి మన ఇంటికి మంచి జరుగుతుంది. సో మేము ఈ విధంగా బొట్లు పెట్టేసుకున్నాం మా ద్వారబంధంకి. చూసారా? బొట్టు పెట్టేసుకొని మనం ఆల్రెడీ ముందుగా సర్ది పెట్టుకున్న పసుపు, కుంకుమ, అక్షింతలు, అరటిపళ్ళు, గంధం ఇవన్నీ వాటర్ పెట్టుకొని మనం ఆవు దగ్గరికి వెళ్తాం. ఇవ్వండి, అలా ద్వారం దాటి వెళ్తే మంచిది. అదో కనిపిస్తుంది కదా, అది మా షెడ్. మా మామయ్య గారు పని చేసేది. అక్కడ అన్ని మొక్కలు వేస్తూ ఉంటాం. బొప్పాయి, జామకాయలు అన్నీ అక్కడ ఉంటాయి. కూరగాయలు కూడా. చూడండి, మళ్ళీ మా పాప నా వెంట వస్తుంది. అది లోపలికి వెళ్ళిపోతుంది. నాకు కొంచెం ఆవంటే భయం. అలా మేనేజ్ చేశాను. మా మామయ్య గారు పట్టుకొని ఉన్నారు. చూడండి, ఆవు పేడ కూడా వేసింది. మంచిదంట.
ఇలా వెనక్కి ఆవుకు పసుపు రాసి రెండు వైపులా అలా అక్కడ బొట్టు పెట్టాలంట. అలా బొట్టు పెట్టుకోవాలి. రెండు కాళ్ళకి కూడా ఆ విధంగా పసుపు రాసి బొట్టు పెట్టాలి. మా ఆడపడుచు తను కూడా బొట్టు పెడుతుంది. అరటిపళ్ళు తినిపించాం. చూసారా, ఆవుకు అరటిపళ్ళు పెట్టాలంటే నాకు భయం. ఫైనల్గా మేము గోమాతకి అరటిపళ్ళు పెట్టి పసుపు కుంకుమ అన్నీ బొట్టు పెట్టి చేసుకున్నాం. శ్రావణ శుక్రవారం రోజు దీపం పెట్టిన తర్వాత ఆ విధంగా దేవుడికి అక్షింతలు అవి వేసి నమస్కారం చేసుకున్నాం. ఆ విధంగా నమస్కారం చేసుకోవాలంట నాకు మా ఆడపడిచి చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్గా హారతి ఇచ్చేసాం. నాకు భయం, కానీ మొత్తానికి ఈ విధంగా పూజ అయితే జరుపుకున్నాం. గోమాతకు పూజ చేస్తే చాలా మంచిది. ఇంట్లో అంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో మనం మంచి అనే పని చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. మొత్తానికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఆడపడుచు కూడా నమస్కరించుకున్నారు. చాలా ఎక్కువ మొక్కేస్తుంది. అండ్ మా ఆయన మా బాబుని ఎత్తుకున్నారు. మా షెడ్ అది లోపల, మీకు ఒకరోజు అదంతా చూపిస్తాను. అందులో అన్ని రకాల మొక్కలు అవి ఉంటాయి. నిమ్మ మొక్క, అది నిమ్మకాయలు ఉన్నాయి, చాలా బాగుంటుంది. జామకాయలు, నిమ్మకాయలు, బొప్పాయి, ఇంకా చెరుకు అన్నీ ఉంటాయి. ఆ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. ఇంకా పిండి వంటలు అన్నీ చాలా అంటే చాలా రకాలు పెడతాం మేము, అవన్నీ చేసుకోవాలి. మనం ఏ ద్వారం నుంచి అయితే వచ్చామో ఆ ద్వారంతో మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, అది కంప్లీట్ అయిపోయింది పూజకి సంబంధించింది. నెక్స్ట్ పూజకి కావాల్సిన ప్రసాదాలు, ఫస్ట్ బూరెలు. మేము వచ్చేసరికి మా అత్తయ్య గారు కుడుంబూర్లకి ఇడ్లీ పెట్టేసి ఉంచేశారు. మేము అది ఇప్పుడు బూరెల కోసం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అది శనగపప్పు నానబెట్టేసి కుడుములో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఇడ్లీలో అయినా పెట్టేసుకోవచ్చు. చూసారా, అది ఉడికిన తర్వాత ఆ విధంగా మనం స్మాష్ చేసుకోవాలి మొత్తం కంప్లీట్గా. చాలా ఈజీగా బాగా చూసారా, చాలా బాగుంది. మా పాప బెల్లం తినేస్తుంది. హెల్దీ ఫుడ్డే కదా, ఇచ్చాం బెల్లం తనకి. చూడండి, బూరెల్లోకి కావలసిన కొబ్బరి ముక్కలు, కొబ్బరి కూర అంటారు కదా, దానికి ముందుగా మనం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని
అవి శుభ్రంగా కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాక్తో అయితే సరిగా రావు, మనం కత్తిపీటతో అయితే మనకి ఈజీగా బాగుంటుంది. చూడండి, అలా తీయాలి. అలా చిన్న చిన్న ముక్కలు కోసి మొత్తం అన్ని ముక్కలు కోసేసి వాటిని కడుక్కొని మనం మిక్సీ పట్టుకుంటే మనకి కూర అయిపోతుంది, కొబ్బరి కూర. కుడుంబూర్లు చాలా బాగుంటాయి. మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారు. పెట్టుకొని మనం మిక్సీ చేసుకోవాలి. జస్ట్ లైట్గా చేసుకుంటే చూడండి కొబ్బరి కూరలా వచ్చింది కదా. దీన్ని కొంచెం నెయ్యిలో వేపుకోవాలి. కళాయిలో నెయ్యి వేసుకొని, ఇది మేము ఇంట్లో చేసుకున్న నెయ్యి, మీరు కొన్న నెయ్యి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరి కూర నెయ్యిలో బాగా ఫ్రై చేసేయాలి. నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది, బాగుంటాయి బూరెలు, కుడుంబూరెలు బాగుంటాయి. చూసారా, చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో కొబ్బరి కూర వేగింది, ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఏదైతే ఆల్రెడీ స్మాష్ చేసి ఉంచుకున్నామో దాంట్లో కొబ్బరి కూర వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాలి. మొత్తం ఎక్కువ కొబ్బరి కూర వేసుకున్నా మంచిదే, హెల్తీ. కొబ్బరి చాలా మంచిది, చాలా పోషకాలు ఉంటాయి అందులో. ఇది యాలకుల పొడి ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాం. అలాగే బెల్లం మేము వేసాం. బెల్లం పాకం తీగ పాకంలా రావాలి. మా అత్తయ్య గారు ఆల్రెడీ పాకం తీసి ఉంచారు. చూడండి, తీగలా ఉంది. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. మొత్తం అది వేడిగా ఉంటుంది, కాలుతుంది. ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ ముందుగా మనం కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, సోయికి ఆల్రెడీ మేము మా అత్తయ్య గారు బియ్యం పప్పు రుబ్బు తీశారు. అందులో మేము కొంచెం బెల్లంతో చేసిన పాకాన్ని వేసాము. సరిపోతే మనం పంచదారతో కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఈ విధంగా బాగా బెల్లం, కొబ్బరి కూర, యాలకుల పొడి, ఆ పప్పు అంతా మిక్స్ అయ్యే